29th జనవరి ఈవినింగ్ రోజు తర్వాత 30th జనవరి రోజు మీకు ఎంసెక్స్ మార్కెట్ మరియు ఈటీఎఫ్స్లో కూడా గోల్డ్ సిల్వర్ యొక్క ప్రైసెస్ బాగా కరెక్ట్ అయ్యేవి. ఈటీఎఫ్స్లో ఆల్మోస్ట్ 16% కరెక్షన్ అయితే ఎంసెక్స్లో మీకు ఆల్మోస్ట్ 10% ఈ ప్రైసెస్ అనేది కరెక్ట్ అయ్యేవి. ఒకవేళ మీరు మా ఛానల్ కానీ లేదా మా అప్డేట్స్ని గమనిస్తూ ఉంటే 29 జనవరి 11:30 నేను ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు, సిల్వర్కి దూరంగా ఉండండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఎగ్జిట్ అవ్వమని కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. అంతకు ముందు రోజు నైట్ కూడా నేను ఒక స్టేట్మెంట్ మన ఇన్వెస్టర్స్కి షేర్ చేయడం జరిగింది. ఫెడ్ యొక్క స్టేట్మెంట్, ఫెడ్ బులియన్ మార్కెట్ యొక్క ర్యాలీని బ్రేక్ చేయొచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న వచ్చిన ఈ కరెక్షన్కి కారణాలు అనేకమైతే ఉండొచ్చు. అయితే అందులో కొన్ని ముఖ్యమైన కారణాలు మనం మాట్లాడుకుంటే, గతంలో ఉన్న ర్యాలీ ఒక రెసిస్టెన్స్ లెవెల్కి రావడం అనేది ఒక కారణం అయితే, రెండో కారణం ప్రాఫిట్ బుకింగ్, మూడో అత్యంత ముఖ్యమైన కారణం నేను ఇదివరకు చెప్పినట్టుగా ఫెడ్, యుఎస్ఏ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించలేదు. అది ఒక విధంగా డాలర్కి స్ట్రెంగ్తన్ చేసింది అనమాట. సో దట్ అక్కడ గోల్డ్ మీద అండ్ ఇతర మెటల్స్ మీద అది కొంతవరకు ఇంపాక్ట్ చూపించింది. నాలుగో కారణం మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, విన్నా వినకపోయినా ఒకటైతే నేను చెప్తాను, మార్కెట్లో ఎక్కడైతే మాస్ హెరిడ్ మెంటాలిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుందో అక్కడ సడన్ షార్ప్ కరెక్షన్స్ అయితే వస్తాయి. సో అది నేను బాగా అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నేను నిన్న మార్నింగ్ మనం ఈ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్, ఎంసెక్స్ మార్కెట్లో మీకు కరెక్షన్ అయితే మనం చూసాము. అండ్ మరొకసారి మనం మార్కెట్లో అందరికన్నా అడ్వాన్స్డ్ అనాలిసిస్ అండ్ మోస్ట్ అక్యురేట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి అనాలిసిస్ మీకు మార్కెట్లో కాదు కదా, ఎంటైర్ యూట్యూబ్లో కూడా ఎవరు కూడా ఆల్మోస్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను పదే నేను ఇక్కడ రియల్ టైం డాటాని ట్రాక్ చేస్తూ ఉంటాను. ఇన్వెస్టర్స్కి ఏది ఇంపార్టెంట్, దేనివల్ల వాళ్ళకి వెల్త్ క్రియేషన్ జరుగుతుంది చెప్తా ఉంటాను. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రిటైల్ ఇన్వెస్టర్స్కి సేవ్ చేయడం మా యొక్క ధ్యేయం. ఎందుకంటే చాలామంది తెలియక ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఒకే రోజు చాలా పెద్ద మొత్తంలో నష్టపోయే వాళ్ళు. ఎంసెక్స్లో చాలా వొలటిలిటీ ఉంటుంది, ఆ మార్కెట్లో కూడా చాలా వరకు చాలామంది నష్టపోయి ఉండేవాళ్ళు. సో ఇలాంటి అనాలిసిస్ ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. మరోవైపు మేము కొన్నిసార్లు లాంగ్ వీడియోస్ ఇవన్నీ చేయలేకపోవచ్చు, కానీ మెసేజెస్ ద్వారా లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా మా ఫాలోవర్స్కి లేదా ఇన్వెస్టర్స్కి మేము అప్పుడు కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ట్రెండ్స్ని అర్థం చేసుకోమని చెప్పి నేను పదే చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ.